పిలుపునిచ్చిందని కూడా ఇక ప్రచురించారు. ఇక బిజినెస్ న్యూస్లు కూడా కొన్ని, అదేవిధంగా సినీ తారలకు చూస్తే మరి దారుణంగా ట్రీట్ చేశారని, జైలర్ 2లో బాలీవుడ్ బ్యూటీ ఐటెం సాంగ్ ఉందని కూడా మరి దీనిలో రాశారు. ఇక 8 ఏళ్ల తర్వాత పార్టీ ఇవ్వనున్న రెజీనా రమ్యకృష్ణ అని చెప్పి మరి వీళ్ళ మూవీ గురించి కూడా రాశారు. శ్రీలీల మాత్రమే కాదు, నివేదా థామస్ కూడా టెక్నాలజీ అనేది మంచి కోసం ఉపయోగించాలి. అదేంటో సాంకేతికంగా పెరిగే కొద్దీ మనిషి బుద్ధి మాత్రం గాడి తప్పుతుంది. మరీ ముఖ్యంగా ఏఐ వచ్చాక విపరీతమైన ధోరణి మరింత పెరిగిపోయింది. ఎవరు పడితే వాళ్ళు ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా సినీ తారల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. రష్మిక, కాజోల్, కీర్తి సురేష్ లాంటి స్టార్స్ వీరి బారిన పడిన వారిలో ఉన్నారు. తాజాగా లిస్టులో శ్రీలీల కూడా చేరిపోయారు. ఏఐ టెక్నాలజీతో మరి నా ఫోటోలు అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఈ కన్నడ బ్యూటీ వాపోయింది. ఈ విషయంపై తెలియజేస్తూ ఓ నోట్ షేర్ చేసింది. ఏఐతో చేస్తున్న చెత్తను ఎవరు సపోర్ట్ చేయవద్దని చేతులు జోడించి ప్రాధాయపడుతున్నారని తన ఫోస్సెట్లో రాసుకొచ్చింది. అయితే తాజాగా మరో హీరోయిన్ నివేదా థామస్ సైతం తాను కూడా ఈ ఏఐ బాధితురాలని ట్వీట్ చేసింది. మరి ఎవరైతే ఏఐ ద్వారా మరి అసభ్యకరంగా ఈ హీరోయిన్ల గురించి మరి పెడుతున్నారు, వీళ్ళందరికీ కూడా మరి కంపల్సరీ వాళ్ళందరూ చట్టరీత్యా నేరం అయితే అది కంపల్సరీ వీళ్ళందరూ నేర నిరూపణ అయితే వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకుంటుంది. అయితే ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తుంది, ఎవరు కూడా ఏ వీడియోని సపోర్ట్ చేయవద్దని శ్రీలీల కూడా కోరింది. గతంలో కాజల్ కానీ, తమన్నా కానీ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు అందరూ కూడా ఈ ఏఐ ద్వారా వచ్చిన దీనిలో చాలామంది బాధితులు ఉన్నారని కూడా చెప్పింది. ఓవరాల్గా చూసుకుంటే మనం ఈ రకంగా తెలంగాణ న్యూస్ని మనం మహా దినపత్రికలో ప్రచురించినవి చూసాం. ఇక ఏపీ న్యూస్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ న్యూస్ చూస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆఖరి పోరాటంలో అదరగొడతారా, ఉత్సాహంగా భారత సిరీస్ కోసం సఫారీల ఆరాటం, శాంసన్కు అవకాశం అని కూడా ప్రచురించారు. ఇక భారత్లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సుదీర్ఘ పర్యటనకు నేటితో తెరపడింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 2-0తో సఫారీలో టెస్ట్ సిరీస్ను 2-1తో భారత్ వన్డే సిరీస్ను గెలిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా 5వ టీ20 సిరీస్లో టీమిండియా ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది. 4వ టీ20 పొగమంచు కారణంగా రద్దు కావడంతో ఫలితం తేలలేదు. దీంతో నేటి చివరి మ్యాచ్లో భారత్ గెలిస్తే వరుసగా మరో సిరీస్ దక్కించుకుంటుంది. అటు పర్యాటక జట్టు మాత్రం సిరీస్ను గెలిచే అవకాశం లేదు. కాకపోతే చక్కటి విజయంతో సిరీస్ని సమన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా ప్రచురించారు. ఇక శాంసన్ను ఆడిస్తారో లేదో వేచి చూడాలి. మరి మెజారిటీ% భారత్లో జరుగుతుంది. టీ20లో భారత్ మంచి టాప్లో మంచి ప్లేయర్లు అందరూ బాగా ఆడుతున్నారు కాబట్టి ఈ మ్యాచ్ మనం గెలవడానికి మెజారిటీ% అవకాశాలు ఉన్నాయి. మరి మంచు ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి టాస్ కొంచెం కీలకం కావచ్చు. మరి ఏం జరగబోతుంది అనేది సాయంత్రానికి మనకు ఒక ఐడియా అయితే రాబోతుంది. ఇక ప్రజల్లోకి పోదాం, మీరు వెళ్ళండి మేము వస్తాం, కలెక్టర్లకు సీఎం కర్తవ్య బోధ. మరి ప్రజలు ప్రభుత్వ ప్రాధాన్యాలు చెబుతూ జిల్లాలో ప్రోగ్రెస్ రిపోర్టు చేతిలో పెట్టిన సీఎం సంతృప్తి లేదని కలెక్టర్లకు స్పష్టీకరణ. తొలి రోజు జిల్లా పాలనలో తప్పులు స్కానింగ్, రెండవ రోజు పరిష్కారాలపై చంద్రబాబు ఫోకస్, వాస్తవానికి దగ్గరగా సమావేశాల నిర్వహణ కూడా ప్రచురించారు. మరి బిజినెస్ రిఫార్మర్ అవార్డుకి ఎంపికైన సీఎం చంద్రబాబును అభినందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కూడా మరి ప్రచురించారు. కలెక్టర్లు ఏవైతే మీ పనితీరు ఉందో ఇంకొంచెం మెరుగుపరుచుకోవాలని, మరి కలెక్టర్ల